తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. తేనె కన్నా తీయనైన భాష, పంచదార కన్నా పనసు పండ్ల కన్నా మధురమైన భాష మన తెలుగు భాష. అలాంటి తీయనైన భాషకు వ్యవహారిక భాషతో సొగసులను తీర్చిదిద్దిన మన వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రిన్సిపల్ సార్ విజయ్ సార్ గారికి, ఉప ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి మేడంకి, 10th క్లాస్ విద్యార్థులందరికీ, అలాగే నా తోటి తెలుగు డిపార్ట్మెంట్ ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. తెలుగు భాష కోసం ఎంతో శ్రమించి మరెంతో కష్టపడి కొన్ని ఉద్యమాలను నడిపి ఆ ఉద్యమాలను విజయవంతంగా నడిపించి మనందరికీ అద్భుతమైనటువంటి వ్యవహారిక భాషను అందించినటువంటి పితామహుడు మన గిడుగు రామమూర్తి పంతులు గారి యొక్క జయంతి సందర్భంగా మనందరము ఇక్కడ కూర్చోవలసి వచ్చింది. గ్రంథికమునెత్తిన పిడుగు మన గిడుగు, వ్యవహార భాషా ఉద్యమ స్థాపకుడు గనుడు మన గిడుగు, తేట తేనియల తెలుగు వెలుగు మన గిడుగు, పాల మేగడ పెరుగు గిడుగు, తెలుగు భాషకు గొడుగు మన గిడుగు అంటారు. గిడుగు రామమూర్తి గారు ఒక ఉపాధ్యాయుడు, వక్త, చరిత్రకారుడు. ఆయన తెలుగు సాహిత్యం కోసం చాలా పాటుపడ్డారు. ఈ తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా చక్కని తెలుగు మాట్లాడాలని, చక్కని తెలుగులో రాయాలని, తప్పులు లేకుండా రాయాలని, చక్కగా తెలుగు నేర్చుకోవాలని, తెలుగులో మాట్లాడాలని, ఉపన్యాసాలు ఇవ్వాలని, చక్కగా ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరూ బాగున్నారా పిల్లలు?